నమస్తే అండి. రోజ్ ప్లాంట్స్‌కి ఇలా చేయడం వలన పూలనేవి చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయండి. అయితే ప్రూనింగ్ చేయడం వలన మనకి పూలనేవి చాలా ఎక్కువగా వస్తాయని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ప్రూనింగ్ చేసిన తర్వాత దీనికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుందండి. మీరెక్కడ స్కిప్ చేయకండి. చాలా మంచి వీడియో. మీ ప్లాంట్స్‌కి చాలా పూలొస్తాయి. ఇక్కడ ముందుగా మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పనండి. అదేంటంటే ప్రూనింగ్ చేశాక ఒక 10 డేస్ తర్వాత అండి పాట్‌లో ఉన్న మట్టిని మీరు 2-3 ఇంచుల మట్టి అనేది తీసేయాలండి. తీసేసి మీరు 24 అవర్స్ ఎండలో ఉంచేయాలి. దానివలన ఏంటంటే దాంట్లో ఉన్న ఏదైనా బాక్టీరియా కానివ్వండి, లేకపోతే ఫంగస్ కానివ్వండి అవన్నీ కూడా చనిపోతాయి. ఒకవేళ 24 అవర్స్ కంటే మీ దగ్గర ఇంకొంచెం ఎక్కువ టైం ఉందనుకోండి, అలా కూడా మీరు వదిలేయొచ్చు. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు అందులో నుంచి తీసిన మట్టిని కూడా ఎండలో ఎండనివ్వాలండి. ఒకరోజు మొత్తం ఎండనివ్వాలి. అయితే దీంట్లో మనం ఏమేం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ఎందుకంటే రోజ్ ప్లాంట్ అనేది చాలా ఫుడీ ప్లాంట్. అంటే బాగా తిండిపోతండి. దీనికి ఎంత ఫెర్టిలైజర్స్ ఇస్తే అన్ని పూలు మనకిస్తది. ఇప్పుడు ఫెర్టిలైజర్స్ ఏంటి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు 14 ఇంచెస్ పాట్‌కి క్వాంటిటీ చెప్తున్నానండి. మీ దగ్గర ఒకవేళ పెద్ద పాట్ ఉంటే ఇంకా పెద్ద పాట్ ఉంటే ఇంకొంచెం ఎక్కువగా తీసుకోండి. అదే కొంచెం చిన్న పాట్ అయితే ఇంకొంచెం క్వాంటిటీ అనేది తగ్గించుకోండి. అయితే 14 ఇంచెస్ పాట్ పెద్దది కాబట్టి మనకి ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువ కావాలి కాబట్టి అలానే ఇక్కడ ఈ వర్మీ కంపోస్ట్ యూజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు కొత్త గ్రోత్ అనేది ఎక్కువగా వస్తుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రూనింగ్ చేసాం కాబట్టి. అందుకే ఇక్కడ నేను వర్మీ కంపోస్ట్ వచ్చేసి నేను 500 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. అలానే నీమ్ కేక్ పౌడర్ వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. 100 గ్రామ్స్ అంటే దీంట్లో నీమ్ కేక్ పౌడర్‌లో మనకి న్యూట్రిషన్స్ ఉంటాయి. అలానే మనకి ప్లాంట్‌కి అనేది ఎలాంటి ఫంగస్ రాకుండా కాపాడుతుంది. ఇంకొకటొచ్చేసి మనకి మేకల ఎరువండి. నేను ఒక గుప్పెడు తీసుకుంటున్నాను. మేకల ఎరువు వచ్చేసి నా దగ్గర ఉంది కాబట్టి వాడుకుంటున్నానండి. ఒకవేళ లేకపోతే మీరే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు వర్మి కంపోస్ట్ ఏసారు కాబట్టి. ఇందులో నేను సీవీడ్ గ్రాన్యూల్స్ అండి. సీవీడ్ గ్రాన్యూల్స్ వచ్చేసి కూడా నేను 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. 14 ఇంచెస్ పాట్‌కి మాత్రం చెప్తున్నానండి నేను. మీరు చిన్న పాట్ అయితే కొంచెం తక్కువ తీసుకోండి. అలానే ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి ఒక స్పూన్ తీసుకుంటున్నానండి. అంటే 5-10 గ్రామ్స్ సరిపోతుంది ఒక స్పూను. ఇంకొకటి స్టోన్ డస్ట్ అండి. స్టోన్ డస్ట్‌లో మనకి కాల్షియం ఉంటుంది. జింక్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఫ్లవర్ పెద్దగా రావడానికి, షైన్ రావడానికి మనకి స్టోన్ డస్ట్ పనిచేస్తుంది. అలానే బూడిద అండి. బూడిద మీకు కామన్‌గా మీకు తెలిసిందే. మనకి ఏమంటారు పొయ్యి బూడిద అండి. కర్ర బూడిద అంటాం కదా! అది. అదొక స్పూన్ తీసుకుంటున్నానండి. ఇందులో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియెంట్ కలపాలండి. అదొచ్చేసి మనకి సాఫ్ ఫంగిసైడ్. సాఫ్ ఫంగిసైడ్ వలన మనకి ఎలాంటి పెస్ట్ రాదు, ఫంగస్ రాదు. ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చేయాలండి. అదేంటి అంటే మనం మట్టి తీసినప్పుడు అంటే పాట్‌లో నుంచి మట్టి తీసినప్పుడు వేర్లు విరగడము, అలానే కట్ అయిపోవడం జరుగుతా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే రోజ్ ప్లాంట్‌కి ఫంగస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఆ పాట్‌లో ఉన్న మట్టి పైన సాఫ్ ఫంగిసైడ్ అనేది కొంచెం చల్లండి. చల్లిన తర్వాత ఆ పైన మనం కలుపుకున్న ఎరువులన్నీ కూడా దానికివ్వండి. ఇవ్వడం వలన ఏమవుతుందంటే ప్లాంట్ అనేది తొందరగా గ్రో అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాలండి. మనం తీసిన ఏదైతే మట్టి ఉంటుందో ఆ మట్టి కూడా దానిపైన వేసేసి వాటరింగ్ చేయాలి. కానీ మామూలు వాటర్ చేయకూడదండి. ఆల్రెడీ మనం 2 డేస్ దాన్ని మనం ఎండలో పెట్టాం కాబట్టి కొంచెం స్ట్రెస్‌లోకెళ్ళిపోతుంది. అలానే లీవ్స్ కూడా కొంచెం డల్‌గా అయిపోతాయి. కాబట్టి దాంట్లో మనము ఎప్సమ్ సాల్ట్ ఒక స్పూను, అలానే కొంచెం సాఫ్ ఫంగిసైడ్ 1 లీటర్ వాటర్‌లో కలిపేసుకొని వాటర్ అనేది మొక్కకివ్వాలండి. కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీరు ఇచ్చిన వాటర్ అనేది డ్రైన్ అవుట్ అయిపోవద్దండి. దానివలన ఏంటంటే, మీరు ఇచ్చిన పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటర్‌తో పాటు బయటికొచ్చేస్తాయి. కాబట్టి మీకు వేర్లకి ఎంతైతే అవసరం పడుతుందో అంతవరకి వాటరింగ్ ఇవ్వండి. మళ్ళీ 2 డేస్ తర్వాత నిండుగా వాటర్ ఇచ్చినా కూడా పర్లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. మీకు మీ దగ్గర ఒకవేళ బోన్ మీల్ ఉంది అనుకుంటే బోన్ మీల్ కూడా కలుపుకోవచ్చండి. కానీ ఇప్పుడు ఇచ్చిన ఎరువులు దీనికి సరిపోతాయి. అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.